సూర్య భగవానుడు హిందూ పురాణాలలో కేవలం ఒక గ్రహదేవత కాదు, ఆయన జగత్తుకు ప్రాణశక్తి, కాలచక్రానికి కర్త, జీవనాధారమైన తేజస్సు యొక్క ప్రతిరూపం. ప్రతి ఉదయం తూర్పున ఉదయించి సాయంత్రం పడమరలో అస్తమించే ఆయన యాత్ర కేవలం ఖగోళిక ప్రక్రియ కాదు, అదొక లోతైన ఆధ్యాత్మిక సందేశం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. పురాణాల ప్రకారం సూర్యుడు తన రథంపై ఆకాశంలో ప్రయాణిస్తాడు. ఈ రథాన్ని అరుణుడు నడుపుతాడు. అరుణుడు ఉదయకాలపు ఎర్రటి కాంతిని సూచిస్తాడు, అంటే అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగులోకి రావడం. సూర్యుడి రథం ప్రత్యేకమైనది. దీనికి ఒక్క చక్రమై ఉంటుంది. ఈ ఒక్క చక్రం కాలాన్ని సూచిస్తుంది. అది నిరంతరంగా తిరుగుతూ ఉండే సమయ చక్రం. ఈ రథం 12 రాంజులు, అంటే 12 అంచులను సూచిస్తాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. 12 రాసులను కూడా సూచిస్తాయి. అలాగే ఈ రథం 3 వలయాలతో ఉంటుంది. ఇవి గతం, వర్తమానం, భవిష్యత్తు అనే కాలత్రయాన్ని సూచిస్తాయి. అంటే సూర్యుడు కాలానికి అధిపతి అని ఈ ప్రతీక ద్వారా తెలియజేస్తారు. సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు కూడా చాలా ముఖ్యమైన ప్రతీకలు. ఈ రథానికి 7 గుర్రాలుంటాయి. ఈ 7 గుర్రాలు అనేక అర్థాలను సూచిస్తాయి. మొదటగా ఇవి వేదాల్లో చెప్పబడిన 7 ఋషులు లేదా 7 ఛందస్సులు, అంటే గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అని భావిస్తారు. అలాగే ఇవి సూర్యకిరణాల యొక్క 7 వర్ణాలను సూచిస్తాయి, అంటే వర్ణధార, అంటే రెయిన్బో యొక్క రంగులు. ఈ విధంగా సూర్యుడు కేవలం కాంతినే కాదు, జీవన వైవిధ్యాన్ని కూడా ప్రసారం చేస్తాడు. మరొక లోతైన తత్వం ప్రకారం ఈ 7 గుర్రాలు మనుష్యునిలోని 7 చక్రాలు, అంటే మూలాధార నుండి సహస్రార వరకు సూచిస్తాయి. సూర్యుడు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు ఈ చక్రాలపై ప్రభావం చూపి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పుతాడు. అంటే సూర్యయాత్ర మన అంతరంగ యాత్రకు ప్రతిబింబం. అరుణుడు రథసారథిగా ఉండడం కూడా ఒక గొప్ప సందేశం. అరుణుడు పూర్తిగా ఉదయానికి ముందే కనిపిస్తాడు, అంటే జ్ఞానం రాకముందు ఒక సన్నాహకం జరుగుతుంది. ఆ తర్వాత సూర్యుడు పూర్తిగా ఉదయించి ప్రపంచాన్ని వెలుగుతో నింపుతాడు. ఇది మన జీవనంలో కూడా అలాగే ఉంటుంది. ముందుగా అవగాహన, అంటే అరుణోదయం, తర్వాత జ్ఞానం, అంటే సూర్యోదయం. సాయంత్రం సూర్యుడు అస్తమించడం కూడా ఒక తత్వపరమైన సంకేతం. అది ముగింపు కాదు, విశ్రాంతి, ఆత్మ పరిశీలన, మరుసటి ఉదయం కోసం సిద్ధత. ఈ విధంగా సూర్యుని రోజువారీ యాత్ర మనకు జీవన చక్రం, కర్మ, కాలం, జ్ఞానం, ఆధ్యాత్మిక వికాసం గురించి లోతైన సందేశాలను అందిస్తుంది. సారాంశంగా సూర్యభగవాన్ ఆకాశయాత్ర మనకు చెప్తుంది, జీవితం ఒక నిరంతర ప్రయాణం. కాలం నిరంతరం కదులుతుంది. జ్ఞాన వెలుగే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మన అంతరంగ చైతన్యమే నిజమైన సూర్యోదయం.